అందరికీ నమస్కారం. ఈరోజు మా గోగ్రీన్ స్టోర్లో చిన్న తేనెపొట్టు పెట్టింది. సో తేనెపొట్టు చాలా రోజుల నుంచి పెట్టింది, చాలా రోజుల నుంచి చూస్తున్నాం మేము. కానీ దాన్ని తీయాలా వద్దని ఆలోచించి చాలా రోజులు వదిలేసామన్నమాట. సో కానీ ఇప్పుడు ఏమైందంటే అది కొంచెం పెద్ద అయ్యి ఆ ఈగలన్నీ ఆ స్టోర్లోకి వచ్చేస్తున్నాయి, వచ్చే జనాల మీదకి అటాక్ చేస్తున్నాయి. సో కంపల్సరీగా తీయవలసి వస్తుంది. సో ఆ తీసే ప్రాసెస్ అంతా మా చిన్నగాడు ఉన్నాడు, ఆ చిన్నగాడు మొత్తం చూపిస్తాడు. సో ఎలా చేస్తాం ఏంటంటే ఒకసారి చూడండి. ఒకవేళ మీ ఇంట్లో, మీ పెరట్లో, మీ చెట్ల దగ్గర ఏమైనా తేనెపొట్టు వస్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తీయాలనేది ఒకసారి చూడండి. ఓకే. చిన్నగాడు ఏం చేశాడంటే ఒక కర్ర తీసుకున్నాడు. ఆ కర్రకి ఇక్కడ ఉన్న మాకు కొబ్బరి ఆకులు ఉంటాయి కదా, ఆ కొబ్బరి ఆకుని ఇలా చుట్టాడు, మొత్తం చుట్టి కర్ర కట్టాడు. సో ఈ కర్ర కట్టిన తర్వాత దీన్ని ఏంటంటే దీనికి ఫైర్ పెట్టిన తర్వాత పొగ పెడతారు. చిన్న వెలిగించారు. అది తేనెపొట్టుని కొంచెం దగ్గరలో చూపిస్తాను, ఒకసారి చూడండి మా దగ్గర ఎలా పెట్టిందో తీయండి. చూసారు కదా, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ తేనె ఫామ్ అయిపోయి ఉంది. ఇప్పుడు తీస్తాము. చిన్నగాడు ఫైర్ పెడుతున్నాడు దానికి. సో చూద్దాం. సో ఇది ఏం చేయాలంటే ఎప్పుడైనా తేనెటీగల్ని బెదరగొట్టాలంటే ఏదైనా పొగ పెట్టాలన్నమాట. పొగ పెడితే ఆ పొగకి ఆ తేనెటీగలు అనేవి మత్తులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాటిని ఏమనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. సో తీయచ్చు మనం అప్పుడు. సో ఇంకా పెట్టాలి, చూద్దాం. సో చూడొచ్చు, మంట పెడుతున్నాం మేము ఇప్పుడు. మొక్క కాలిపోతుంది. ఇట్లా ఈ పేపర్ ప్లేట్లతో వాటిని వెలిగించాం. ఓకే, రెడీ. చూసారు కదా, పొగ పెట్టాము. సో ఈగలన్నీ బయటకు వచ్చాయి. చూద్దాం అసలు దాన్ని ఎలా తీయచ్చు ఏంటని చెప్పి. మా ఊరు మొక్క వద్దురా. చూడొచ్చు, తీసాడు తేనె మా చిన్నగాడు కష్టపడి, కింద పడిపోకుండా. చూడు, ఇగో తేనె. వావ్, న్యాచురల్ హనీ మా గోగ్రీన్ స్టోర్లో వచ్చి పెట్టింది. ఎందుకంటే మా దగ్గర ఫ్లవర్స్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లవర్స్ ఉన్న నెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ తేనె పెట్టేవి. సో దీన్ని తీయడం కారణం ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఉన్న ఎవరైతే కస్టమర్లు వస్తున్నారో వాళ్ళందరికీ కరగడం స్టార్ట్ చేసాయి. సో అందుకే తీసేస్తున్నాం. సో చూడండి, ఇది మేము తీసింది. ఇది ఇక్కడ చూడండి, ఇంకా తేనె అయితే ఇంకా తేనెగా ఇంకా దాన్ని ఉన్న హనీని సక్ చేసి బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఇది మొత్తం చూసుకుంటే ఇంకా ఎగ్స్తో ఉన్నాయి. మొత్తం అంతా తేనెది ఆల్మోస్ట్ అంతా మొత్తం ఎగ్స్తో ఉన్నాయన్నమాట. ఇవి అన్ని లార్వాస్తో ఉన్నాయి మొత్తం అంతా. సో తీయకూడదు అనుకున్నాం, బట్ స్టిల్ మనం ఏం చేయలేకపోయాం. ఎందుకంటే మొత్తం అంతా వచ్చిన కస్టమర్స్ అందరికీ ఇవి అటాక్ చేస్తున్నాయి కాబట్టి ఇవి తీయవలసి వచ్చింది. ఇందులో అంతా లావాస్ ఉన్నాయి, కొంచెం మాత్రం తేనె మాత్రం వీటిని చూసింది. ఈ తేనె అయితే మీరు చూడొచ్చు, ఇక చూడండి. సో దీంట్లో అయితే ఇంకా తేనె ఇంకా స్టార్ట్ చేస్తుంది ఈ తేనె. సో చూద్దాం తిని. చూడండి తేనె, రా హనీ. సో దీన్ని మామూలుగా ఇలా పైన తీసేసి తినచ్చు. చాలా ఎమ్మీగా ఉంది. సీరియస్గా మీరు రా హనీ ఎక్కడైనా తీస్తున్నప్పుడు మీరు కానీ ట్రై చేస్తే మాత్రం ఇట్స్ ఈస్ బ్యూటిఫుల్. అలా కారిపోతుంది హనీ. ద బెస్ట్ హనీ. దీంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూస్ కానీ, దీంట్లో ఉన్న బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ సంబంధించిన ఎలిమెంట్స్ ఉండి దీంట్లో ఉంటాయి. దీంట్లో ఎవరైనా హెల్త్ కాన్షియస్ అయితే మాత్రం డెఫినెట్గా హనీని రోజు అట్లీస్ట్ ఒక స్పూన్ అయినా తీసుకొని ట్రై చేయండి. సో నాకు బాబా ఇంకా బీచ్ ఇక్కడే ఉన్నాయి.
కొన్ని బీస్ దీంట్లోనే ఇంకా అవి వాటి హనీని తీసుకెళ్ళిపోతున్నాయి. సో మేమేం చేసామంటే బేసిక్గా దాన్ని ఎక్కువ హనీ కావాలి కాబట్టి హనీ అంతా ఆ బీస్ సక్ చేసినంత వరకు వెయిట్ చేసాం. సో వన్స్ బీస్ ఆల్మోస్ట్ వాళ్ళ అట్లా హనీని సక్ చేసిన తర్వాత ఇది లెఫ్ట్ ఓవర్, ఇది మేము హనీ తీసుకోకూడదు అనుకున్నాం, ఎందుకంటే అవి మా దగ్గర కాకపోయినా ఇంకెక్కడిదైనా వెళ్ళి మళ్ళీ పెడతాయి కాబట్టి. సో హనీని ఈ పార్ట్ హనీ అంతా వదిలేసాము. సో బీస్ అని కలెక్ట్ చేసుకున్నాయి. సో ఈ పార్ట్ ఒకటే మా దగ్గర ఉందన్నమాట. ఎవరికైనా షుగర్ కార్వింగ్స్ ఉంటే బెస్ట్ ఇస్ హనీ. ఇంకా ఏ షుగర్ ఐటమ్స్ తినకుండా హనీ తింటే హనీలో మంచి ఎనర్జీ ఉంటుంది కాబట్టి. సో షుగర్కి ఎవరైనా ఇష్టం ఉంటే మాత్రం ఇవి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, వదిలే. సో మా ఊరు చెప్పడం ఏంటంటే మళ్ళీ అక్కడ హనీ బీస్ అన్నీ అక్కడికి వచ్చాయంట ఆ ప్లేస్, సేమ్ ప్లేస్కే. చూద్దాం మళ్ళీ పెడతామేమో. సో చూసారు కదా, ఇదండి హనీ బీస్ని మీ ఇంట్లో ఎప్పుడైనా పొట్ట పెడితే మాత్రం దాన్ని ఎలాగా తీయాలనేది మా చిన్నగాడు క్లియర్గా చూపించాడు. పొగ పెట్టాలి, పొగ పెట్టి దాని దగ్గర పెడితే ఆటోమేటిక్గా అక్కడున్న తేనెటీగలన్నీ మొత్తెక్కి పక్కకి వెళ్ళిపోతాయి. సో మనం ఈజీగా దాన్ని కట్ చేసి తీసుకొని తేనెని కలెక్ట్ చేసుకోవచ్చు. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.